నాగమ్మ చెప్పినట్టుగానే శంకర్ అయితే వెన్నెలను తీసుకుని ఇంటికి వస్తూ ఉంటాడు. తన మెడలో ఉన్న తాళి చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటే, ఇక నాగమ్మ అదే అడగా ఇది జరిగిన విషయమల్లా చెప్తూ ఉంటాడు. దాంతో ఇక దీనికి వాల్యూ లేదు అనేసి ఇక శంకర్ అయితే మెడలో తాడు తీసేస్తూ ఉంటే, ఇక రజని అయితే అడ్డుకుంటూ ఉంటుంది. "అమ్మ చేయి తీయు, మర్యాదగా ఉండదని" చాలా సీరియస్‌గా చెప్తూ ఉంటాడు. అయినా కూడా రజని ఇది తప్పురా, అలాగా మెడలో తాళి పడిన తర్వాత అలా తెంపకూడదురా, నీకే అరిష్టం అని చెప్తూ బాధపడుతూ ఉంటుంది. అయినా కూడా వినకుండా శంకర్ అయితే వాళ్ళ అమ్మను తోసేసి మరి తాళి తెంపేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా వెన్నెల అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక తాళి తెంపిన తర్వాత తాళినే పట్టుకుని అది చూస్తూ ఉంటాడు. శంకర్ అయితే జరిగిన దానికి అక్కడున్న నాగమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. శంకర్ మాత్రం అదేమీ బాధ లేకుండా చాలా కోపంగా ఉంటాడు. జరిగిందంతా చూస్తున్న కేశవ్ కూడా మంచి పని అయ్యిందిలే అనేసి అనుకుంటూ ఉంటాడు. వెన్నెల నా సొంతమే అనేసి ఆశపడుతూ ఉంటాడు. ఇక రజని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా మెడలో తాళి తెంపడం అరిష్టము, శంకర్‌కి ఏమవుతుందని బాధపడుతూ ఉంటే, శంకర్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తెంపిన తాళి వైపే చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటాడు. ఆ తాళిని చూసి వైష్ణవి కూడా షాక్ అయ్యి తన వైపే చూస్తూ ఉండిపోతుంది తాళి వైపు. ఇది ఈరోజు ప్రోమో. లైక్ ద వీడియో.